హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పరివర్తన కథనం గురించి తెలుసుకుందాం. నమస్తే మాస్టారు అన్న పిలుపు వినిపించగానే వాళ్ళ కుర్చీలో పడుకొని తీరిగ్గా పేపర్ చదువుతున్న రమణమూర్తి గారు తలెత్తి ప్రశ్నార్థకంగా గుమ్మం వైపు దృష్టి సారించారు. ఎదురుగా ఒకప్పటి తన ప్రియశిష్యుడు అప్పారావు నిలబడి ఉండడం చూసి, రావోయ్ అప్పారావు, చాలా రోజులైంది నేను చూసి. ఈ మధ్య బొత్తిగా నల్లపూసవైపోయావే. అవును, ఎలా ఉంది నీ బిజినెస్? నవ్వుతూ అడిగారు అప్పారావు దీర్ఘంగా నిట్టూరుస్తూ. ఏం చెప్పమంటారు సార్, ఏదో ఆ సత్యకాలం కాబట్టి మా తాత ముత్తాతలకు ఈ దిక్కుమాలిన వడ్డీ వ్యాపారం సరిపోయింది. కానీ ఈ కలికాలపు జనాలు బాగా తెలివి మీరిపోయారు. వీళ్ళని నమ్మి అప్పులు ఇవ్వటం కంటే అడుక్కు తినడమే బెటర్ అనిపిస్తోంది విసుగ్గా అన్నాడు. మూర్తిగారు అతడి కేసి అదోలా చూశారు. అదేంటోయ్ అంత మాట అనేసావు? ఆ వడ్డీ డబ్బుతోనే కదా 30 ఏళ్లకే 3 అంతస్తుల మేడ లేపగలిగావు. అప్పారావు గురువుగారి మాటల్లో లీలగా ధ్వనించిన శ్లేషను గమనించినా అంతగా పట్టించుకోకుండా, అప్పుడేదో కట్టాలండి, కానీ అడిగిన ప్రతివాడికి ఫోన్లే పాపమని అప్పిచ్చి నేను పడుతున్న పాటలు ఆ దేవుడికే ఎరుక. అప్పు తీసుకునేటప్పుడేమో వాళ్ళ అవసరానికి అతి వినయం నటిస్తూ హరిశ్చంద్రుల్లా వీలైనంత త్వరలో వడ్డీతో సహా తీర్చేస్తామంటూ ఓట్లు ప్రమాణాలు చేస్తారు. తీరా ఇవ్వాల్సి వచ్చేసరికి కలుగులో దూరిన ఎలుకల్లా కంటికి కనిపించకుండా తలుపు చాటును దాక్కుని కూతురు చేతో భార్య చేతో ఇంట్లో లేరని అబద్ధాలు చెప్పించడం, ఎదురు పడితే మరి కాస్త గడుమంటూ కాళ్ళు గడ్డాలు పట్టుకోవడమో తప్ప బాకీ మాత్రం తీర్చడం లేదు. అందుకే ఇక లాభం లేదు. ఇలా మెత్తగా ఉంటే ఈ వ్యాపారంలో గెటాన్ కాలేననిపించి ఓ పని చెయ్యాలనుకుంటున్నాను సార్ సీరియస్గా అన్నాడు. ఏంటది? వడ్డీ వ్యాపారం మానేసి వేరే ఇంకేదైనా చేయాలనుకుంటున్నావా? మూర్తిగారు కుతూహలంగా అడిగారు. అప్పారావు కొంచెం తటపటాయిస్తూనే, అదేం కాదు కానీ మేస్టారు, మొండి బాకీలను బలవంతంగానైనా సరే వసూలు చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. దాని గురించే మీ సలహా కోసం వచ్చాను. వసూళ్ళ కోసం నేను రోజు మల్లేష్ ఆటోలో తిరుగుతుంటానని మీకు తెలుసు కదా. వాడు పూర్వాశ్రమంలో ఒక పాన్ బ్రోకర్ వద్ద వడ్డీ వసూలు దందానే చేసేవాడట. దాంతో వాడి రౌడీజం గురించి తెలిసి ఊళ్ళో ఎవరూ పిల్లనివ్వకపోయేసరికి ఆ పని మానేసి కొంతకాలం నుంచి బుద్ధిగా ఆటో నడుపుకుంటున్నాడట. ఇప్పుడు పెళ్ళాం పిల్లలు ఏర్పడడంతో సంపాదన చాలక మళ్ళీ ఈ సైడ్ బిజినెస్ చేద్దామనుకుంటున్నానని వడ్డీలో సగం కమిషన్ ఇస్తే తను కళ్ళ బెదిరింపుతోనే నా మొండి బాకీలన్నీ వసూలు చేసి పెడతాడని చెబుతున్నాడు. మనిషి దిట్టంగా ఉండటమే కాదు, వాడికి ధైర్యం తెగింపు కూడా ఎక్కువే. అందుకే నాకు ఇదేదో బాగానే ఉందనిపిస్తోంది. మీరేమంటారు సార్ అంటూ మేస్టారి మొహం కేసి ఆసక్తిగా చూస్తూ అడిగాడు. మూర్తిగారు ఒక్క క్షణం శిష్యుడి వైపు రెప్పలా వాల్చకుండా చూశారంటే, అప్పారావు బాకీ వసూలు విషయంలో నీ చేతికి మట్టి అంటకుండా రౌడీ షీటర్తో దాదాగిరి చేయించాలి అనుకుంటున్నావన్నమాట, అంతేనా? అప్పారావు ఒక్క క్షణం కంగు తిని నీళ్లు నములుతూ, మరి ఏం చేయను చెప్పండి. పెద్దలు అప్పగించిన వ్యాపారం వదులుకోవాలంటే విధవది సెంటిమెంట్ అడ్డొస్తున్నది. అలా అని నేను నష్టపోలేను కదా, మీకు తెలుసు కదా. ఆ పరందామయ్య మేస్టారు అమ్మాయి పెళ్ళికి డబ్బు అవసరపడింది. నువ్వు సర్దుబాటు చేస్తే నా కొడుక్కి చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. ఏడాది తిరిగేసరికి వడ్డీతో సహా నీ బాకీ తీర్చేస్తానని బ్రతిమాలి నా దగ్గర 2 లక్షలు తీసుకున్న విషయం ఇప్పటికే 3 ఏళ్ళైంది. అసలు వడ్డీ కలిపి దాదాపు 3 లక్షలు. ఎన్నిసార్లు అడిగినా కూతురు పురుడు పుణ్యం అంటూ ఏవేవో కుంటి సాకులు చెప్పడం తప్ప ఇంతవరకు ఒక నయా పైసా తీరిస్తే ఒట్టు. మరి అలాంటప్పుడు నయానో భయానో ఇచ్చిన సొమ్ము రాబట్టుకోవాలి కదా సార్. మూర్తిగారు సాలోచనగా తల పంకించారు. చూడప్పారావు, నా మీదున్న గౌరవం కొద్దీ ఇంటికొచ్చి మరీ సలహా అడిగావు కాబట్టి చెబుతున్నాను, మరోలా అనుకోకు. పెద్దల వారసత్వంగా నువ్వు ఈ వ్యాపారాన్ని కొనసాగించడంలో తప్పు లేదు. పైగా సమాజంలోని వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా పరస్పర లావాదేవీలు తప్పనిసరి కాబట్టే ఇలాంటి వ్యాపారాలన్నీ పుట్టుకొచ్చాయి. వ్యాపారాలు చేసేది లాభం కోసమే, కానీ వాటికి కొన్ని న్యాయబద్ధమైన నీతి నియమాలు ఉంటాయ్యా. వాటిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిందే. అప్పారావు బిక్కమొహంతో అవునన్నట్లు తలూపాడు. అది చూసి ఆయన అనునయంగా శిష్యుడి భుజం తట్టి, కంగారు పడకోయ్, ఇవి నీకే కాదు సమాజంలో అందరికీ వర్తిస్తాయి. ఇక నీ వ్యాపారం విషయానికి వస్తే అప్పు తీసుకున్నవాడి సకాలంలో దాన్ని తీర్చాల్సిన బాధ్యత తప్పక ఉంటుంది.
తీర్చకపోవడం తప్పే అవుతుంది, కాదనను. కానీ మన పరందామయ్య మేస్టారు మాట తప్పే వ్యక్తి కాదు. అసలు అప్పు తీసుకోవడమే తప్పని భావించే పెద్ద మనిషి. అలాంటిది ఆడపిల్ల పెళ్లికి వేరే దారి లేక అది కొడుకు అప్పు తీర్చే బాధ్యత నాదని హామీ ఇవ్వడంతో చేయాల్సి వచ్చింది. కానీ ఉద్యోగరీత్యా దూరంలో ఉన్న కొడుకు డబ్బు పంపడం ఆలస్యం అయ్యేసరికి వడ్డీతో సహా అంత పెద్ద మొత్తం ఎలా తీర్చాలో అర్థం కాక గిజగిజలాడుతున్నారు. వాళ్ళు అసలే అప్పు తీర్చలేకపోయామన్న బాధలో ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు నువ్వు మంది మార్బలంతో దండయాత్ర చేస్తే ఆ బాధతో ఆ కుటుంబం ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. గురువుగారి మాటలు వినగానే అప్పారావు గుండె జల్లుమంది బిత్తరపోయి దిక్కులు చూడసాగాడు. బిజినెస్ వ్యవహారాల్లో కాస్త కటువుగా ఉన్న అప్పారావు మనసు మంచిదని మూర్తిగారికి బాగా తెలుసు. అందుకే తాను చెప్పదలుచుకున్న దాన్ని కొనసాగిస్తూ, వాళ్ళే కాదప్పారావు, మాన మర్యాదలున్న ఎవరూ ఇలాంటి అవమానాలు భరించలేరు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఇవాళ నువ్వు నీ డబ్బు రాబట్టుకోవడానికి ఒక రౌడీ షీటర్ని ఉపయోగించుకున్నావనుకో, అతడు నీ అవసరాన్ని అలుసుగా తీసుకుని గౌరవ మర్యాదలు ఇవ్వటం మానేసి రేపటి నుంచి అన్నా అంటూ వరుసలు కలుపుతాడు. చనువుగా నీ భుజం మీద చెయ్యేసి మాట్లాడడమే కాదు, తన దాదాగిరికి నిన్నొక పావులా వాడుకుని సందు దొరికితే నీ నెత్తి మీద చెయ్యి పెట్టడానికి కూడా వెనకాడడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, చదువుకున్న వాడివి నువ్వే స్వలాభం కోసం ఇలా రౌడీజాన్ని ప్రోత్సహిస్తే చదువు సందే లేని ఆ మల్లేష్ లాంటి వాళ్ళు తనతో పాటు మరో 100 మంది రౌడీ షీటర్లను, అంటే సంఘం విద్రోహ శక్తులు తయారు చేసే బాధ్యత సమాజం మీదికి ఉసిగొల్పే ప్రమాదం ఉంది. అందుకే బాధ్యత గల ప్రతి పౌరుడు అంతో ఇంతో నష్టమైనా సరే ఇలాంటి సమస్యల్ని సౌమ్యంగా సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప దౌర్జన్యానికి దిగడం కరెక్ట్ కాదు. పైగా పరందామయ్య గారు సమాజానికి ఆదర్శపరమైన ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన వ్యక్తి. నాలాగే నీకు చదువు చెప్పిన గురువు, దైవ సమానుడైన ఆయన వాళ్ళ కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే అంతో ఇంతో సాయపడాల్సింది పోయి వాళ్ళ అవసరాన్ని ఆసరా చేసుకుని వడ్డీ ఆశించడం తప్పే కాదు, పాపం కూడా. నా మాట విని ఆటో డ్రైవర్నికి ఇస్తానన్న కమిషన్ మేరకు వడ్డీ మినహాయించి రుణభారం తగ్గిస్తానని చెప్పు. వాళ్ళు నీ మంచితనాన్ని గ్రహించి అప్పు త్వరగా తీర్చే ప్రయత్నం చేస్తారు. నేను ఒకసారి చెప్పి చూస్తాను, సరేనా? గురువుగారి హితోపదేశం అప్పారావును సిగ్గుతో తలదించుకునేలా చేసింది. సారీ మేస్టారు, వ్యాపార ధోరణి నరాల్లో జీర్ణించుకోకపోవడంతో ఏది తప్పో ఏది ఒప్పో ఆలోచించుకునే విచక్షణ కోల్పోయాను. అప్పు తీర్చలేదన్న ఉక్రోషంతో మల్లేష్ మాటలకు గంగిరెద్దులా తలూపానే తప్ప నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారన్న సంగతే మర్చిపోయాను. నా మూర్ఖత్వాన్ని మన్నించండి అంటూ ఆయన 2 చేతులు పట్టుకున్నాడు. మూర్తిగారు అనునయంగా శిష్యుడి భుజం తట్టి, పోన్లే, ఇప్పటికైనా నువ్వు చేసింది పొరపాటని గ్రహించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలా అని నువ్వు నష్టపడాల్సిన అగత్యమేం లేదు. నువ్వేం టెన్షన్ పడకు, వీలైనంత త్వరలో వాళ్ళు నీ బాకీ తీర్చేలా నేను చూస్తాను. కానీ ఎలాంటి మొండి బాకీలైనా సరే స్మూత్గానే హ్యాండిల్ చేస్తానని, దాదాగిరి జోలికి పోనని నువ్వు నాకు మాట ఇవ్వాలి, కాస్త గంభీరంగానే అన్నారు. అప్పారావు ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా, అలాగే మేస్టారు, కష్టమో నష్టమో ఇక మీదట మీరు చెప్పినట్లే చేస్తాను అని మాటిచ్చాడు. ఆ మాటల్లో నిజాయితీని గమనించిన ఆయన మెచ్చుకోలుగా చూస్తూ, వెరీ గుడ్, అయితే ఈరోజే నీ బాకీ గురించి ఆయన్ని ఒకసారి కదిలించి చూద్దాం పదా అంటూ అతడితో కలిసి పరందామయ్య గారింటికి దారి తీశారు. వీళ్ళని చూడగానే పరందామయ్య గారు గబగబా ఎదురొచ్చి, రండి సార్, నేనే మిమ్మల్ని అప్పారావుని కలుద్దామని బయలుదేరబోతున్నాను. ఇంతలో వెతకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లు మీరే వచ్చారు, చాలా సంతోషం అంటూ సాధారణంగా ఆహ్వానించారు. తన్ను చూడగానే చిన్నబోయే ఆయన మొహం ఈరోజు తేటగా కనిపించడం అప్పారావుకు కాస్త వింతగానే అనిపించిన మూర్తిగారికి మాత్రం తను నోరు తెరిచే అవసరం లేకుండా వచ్చిన పని అయిపోతుందన్న విషయం అర్థమైంది. పరందామయ్య గారు ఇద్దరినీ కూర్చోబెట్టి మర్యాదగా 4 మాటలు మాట్లాడి, ఉండండి సార్, ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొచ్చి అప్పారావు చేతుల్లో పెట్టి, సారీ బాబు, మా శేఖర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడన్న ధీమాతో ఏడాది లోపలే బాకీ తీర్చేస్తానని చెప్పా. కానీ ఆ కంపెనీ వీడు చేరిన నెలకే బోర్డు తిప్పేసింది. ఆ తర్వాత వేరే జాబ్ దొరకడానికి 2 ఏళ్ళు పట్టింది. అదీకాక అమ్మాయికి కాన్పు కష్టమై సర్జరీ చేయాల్సి రావడంతో కనీసం వడ్డీ కూడా చెల్లించలేకపోయాను. మా వాడు ఇప్పటికీ సరైన జాబులో కుదురుకుని నిన్ననే నీ బాకీ తీర్చమని డబ్బు పంపాడు. అసలు వడ్డీ కలిపి 3 లక్షలు. ఒకసారి లెక్క చూసుకోమని చెప్పి, జానకి కాఫీ తీసుకురా అంటూ భార్యని పురమాయించారు. 5 నిమిషాలకల్లా ఆవిడ కాఫీ తెచ్చిచ్చి అప్పారావు కేసి కృతజ్ఞతగా చూస్తూ, అప్పుడు అనుకోకుండా మా మహాలక్ష్మికి మంచి సంబంధం వచ్చింది బాబు. చూస్తూ వచ్చిన సంబంధం వదులుకోలేక
చేతిలో చిల్లి గవ్వలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో సమయానికి దేవుళ్ళా ఆదుకున్నావు. నీ చేతి చలువ వల్ల ఇప్పుడు అదో బిడ్డకి తల్లి కూడా అయింది. అందుకే నీ డబ్బు పువ్వుల్లో పెట్టి ఇస్తున్నాం. ఇచ్చిన గడువులోగా తీర్చలేకపోయినందుకు చిన్నవాడినైనా పెద్ద మనసుతో క్షమించు. చెమర్చిన కళ్ళను కొంగుతో తుడుచుకుంటూ సంజాసి ఇచ్చింది. అప్పారావు మొహమాటంగా చూస్తూ, పర్వాలేదమ్మా, అయినా ఇందులో నా గొప్పతనం ఏముందని, నేనేం పుణ్యానికి ఇవ్వలేదు కదా, అదంతా మీ అమ్మాయి అదృష్టం అనేసి మూర్తిగారు ఆసక్తిగా చూస్తుండగా ఒక నోట్ల కట్ట తీసి ఎంత వద్దన్నా వినకుండా పరందామయ్య గారి చేతిలో పెట్టి, మేస్టారు, అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదన్న విషయం నాకు ఆలస్యంగా తెలిసింది. గురువుల రుణం ఎన్నటికీ తీర్చలేనిది. అయినా చంద్రుడికి ఓ నూలుపోగులా మీరు వడ్డీ రూపంలో ఇచ్చిన 1,00,000కు మరో 1,00,000 కలిపి మీకు గురుదక్షిణగా ఇస్తున్నాను. మీరు మీ బిడ్డలాంటి వాడిని దయచేసి కాదనకుండా తీసుకొని నన్ను ఆశీర్వదించండి. ఈ డబ్బుతో ఇంతకాలం మీకు నీడనిచ్చిన ఈ పూరిళ్ళు చిన్న డాబా రూపుదిద్దుకుంటే నేనెంతో సంతోషిస్తాను అంటూ తెల్లబోయి చూస్తున్న ఆయనకు పాదాలకు వంగి నమస్కరించి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు. వెనుక నుంచి ఏదో అనబోతున్న పరందామయ్య గారిని మూర్తిగారు కనసైగతోనే వారించి శిష్యుణ్ణి అనుసరించారు. దారిలో మూర్తిగారు అప్పారావు కేసు మెచ్చుకోలుగా చూస్తూ, శభాష్ అప్పారావు, మొత్తానికి ఇప్పుడు నువ్వు గురువుల్ని మించిన శిష్యుడి అనిపించుకున్నావు. నా మాటను గౌరవించి పరందామయ్య గారికి వడ్డీ మినహాయించడమే గాక గురుదక్షిణ కూడా చెల్లించినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందోయ్ అప్పారావు. రియల్లీ ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ టాప్ చిరునవ్వుతో భుజం తట్టారు. ఇంతకు మునుమెప్పుడు ఎరుగని సంతోషం, సంతృప్తి అప్పారావు మనసును నిండుగా తొణికిసలాడాయి. లేదు సార్, నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సంగతి ఎలా ఉన్నా అవివేకంతో పెడదారిలో అడుగు పెట్టబోయే నన్ను మీ పెద్దరికం 4 మంచి మాటలు చెప్పి నేను పోగొట్టుకోబోయే పరువు మర్యాదలను నిలబెట్టింది. అందుకు మీకెప్పటికీ రుణపడి ఉంటాను. అసలు మీ మాటలు విన్న తర్వాత జనాల్ని పీల్చి పిప్పి చేసే వడ్డీ వ్యాపారానికి స్వస్తి చెప్పి మీలా ఏదైనా గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగాలని అనిపిస్తున్నది. ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించి మార్గదర్శకులై నన్ను ముందుకు నడిపించాలి. అప్పారావులో అనుకోని ఈ పరివర్తన మూర్తిగారికి అంతులోని ఆనందం కలిగించింది. నిజం చెప్పాలంటే నీలో ఇంతకాలంగా నేను నుంచి ఆశించింది ఈ మార్పేనయ్యా. చదువుకునే రోజుల్లో నీ తెలివితేటలు, ప్రవర్తన చూసి ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతావని ఆశించాను. కానీ మీ నాన్న నేనెంత చెప్పినా వినకుండా నిన్ను తన వ్యాపారానికి వారసుని చేసి నా ఊహలన్నీ తారుమారు చేశారు. ఆయన చనిపోయాక ఎన్నోసార్లు దీన్ని వదిలేసి వేరే దారి చూసుకోమని చెప్పాలనుకున్నాను. కానీ సంపాదన యావలో పడ్డ నీ వాలకం చూసి నా మాటలు చెవికి ఎక్కవని అర్థమై నిస్సహాయంగా ఉండిపోయాను. పోనీ ఇప్పటికైనా ఆ మత్తు నుంచి బయటపడి ఓ మంచి నిర్ణయం తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా దృష్టిలో గొప్పతనం అంటే మంచితనమే. మన ప్రవర్తనతో ఒకరిని బాధ పెట్టకుండా 10 మందిని సంతోషపెట్టే ప్రతి మనిషి గొప్పవాడేనయ్యా. మంచితనాన్ని గుండెల్లో నింపుకొని ఒక సత్సంకల్పం 1000 సత్ఫలితాలను అందిస్తుందన్న నమ్మకంతో కొత్త జీవితం ప్రారంభించు. మాలాంటి గురువులు, పెద్దల ఆశీస్సులు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాయంటూ శిష్యుణ్ణి మనస్ఫూర్తిగా దీవించారు.